జాబ్ ఆస్పిరాంట్స్ ఛానల్కు స్వాగతం. మేము ఎప్పటికప్పుడు అన్ని జాబ్ అప్డేట్స్ అందిస్తాము. ఈఏపీ హోమ్ గార్డ్ జాబ్స్ 2025 నోటిఫికేషన్ చాలా ముఖ్యంగా ఇంటర్ పాస్ అయిన వారికి. ఈ వీడియో చూశాక మీకు ఈ జాబ్కి అప్లై చేయాలా వద్దా, ఎలా అప్లై చేయాలి అనే పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. నమస్కారం. మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీకోసం ఒక సూపర్ అప్డేట్. ఏపీసీఐడీ నుండి 28 హోమ్ గార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ వీడియోలో ఏపీసీఐడీ హోమ్ గార్డ్ నోటిఫికేషన్ 2025 పూర్తి వివరాలు, అర్హతలు, జీతం, అప్లికేషన్ ప్రాసెస్, చివరి తేదీ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే అప్లికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మరియు కొన్ని ముఖ్యమైన టిప్స్ కూడా చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఖాళీల వివరాలు. ఓకే, ముందుగా ఖాళీల వివరాలు. సిఐడి ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 28 హోమ్ గార్డ్ పోస్టులు ఉన్నాయి. ఇవి కేటగిరీ బి, టెక్నికల్ మరియు ఇతర ట్రేడ్స్ క్రింద వస్తాయి. ఇది వాలంటరీ సర్వీస్, అంటే శాశ్వత ఉద్యోగం కాదు, కానీ మంచి అనుభవం వస్తుంది. పోస్టింగ్ ఎక్కడ ఉండొచ్చు? సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరితో పాటు 7 రీజనల్ ఆఫీసులలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది. అర్హతలు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం, ఏపీసీఐడీ హోమ్ గార్డ్ ఎలిజిబిలిటీ. ఎవరు అర్హులు? జాగ్రత్తగా వినండి. స్థానికత. మీరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ స్థానికులే ఉండాలి. వయస్సు మే 1, 2025 నాటికి 18 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. జెండర్ అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేయవచ్చు. చదువు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీకు కంప్యూటర్స్లో డిగ్రీ, బీసీఏ లేదా బీఎస్సీ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ తెలిసి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎంవి లేదా హెచ్ఎంవి లైసెన్స్ తప్పనిసరి. ఫిజికల్ స్టాండర్డ్స్. పురుషులు కనీసం 160 సెంటీమీటర్లు, మహిళలు కనీసం 150 సెంటీమీటర్లు, ఎస్టీ మహిళలకు 145 సెంటీమీటర్లు. క్యారెక్టర్. మంచి నడవడిక ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆరోగ్యం. ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉండాలి. ఇవి ముఖ్యమైన అర్హతలు. మీరు అర్హులైతే కామెంట్స్లో "yes, I am eligible" అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమంది మనవాళ్లు అప్లై చేస్తున్నారో. ఈ ఏపీసీఐడీ జాబ్స్కు మీరు అర్హులనిపిస్తే నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం అధికారికంగా డీఈఓ, ఎంఓ, సహాయక సిబ్బంది మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఐ బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి. జీతం మరియు ఇతర వివరాలు. జీతం ఎంత ఉంటుంది? ఎంపికైన వారికి రోజుకు 710 రూపాయలు దరఖాస్తు ప్రక్రియ డ్యూటీ అలవెన్స్ ఇస్తారు. ఇది వాలంటరీ సర్వీస్ అని మళ్లీ గుర్తు చేస్తున్నాను. దరఖాస్తు ప్రక్రియ. ఇప్పుడు అసలు విషయం. హౌ టు అప్లై ఏపీసీఐడీ హోమ్ గార్డ్. అప్లికేషన్ ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి. ఒక్క స్టెప్ మిస్ అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వొచ్చు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? మే 1 నుండి మే 15, 2025 రాత్రి 11:59 వరకు మాత్రమే టైం ఉంది. ఎలా పంపాలి? ఆన్లైన్ కాదు. మీ అప్లికేషన్ను చేతి ద్వారా గానీ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ పంపాలి. ఎక్కడికి పంపాలి? అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది. అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది? డిస్క్రిప్షన్లో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
ఏమేమి డాక్యుమెంట్స్ పంపాలి? అప్లికేషన్ ఫారంతో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీ సంతకంతో సెల్ఫ్ అటెస్టెడ్ జత చేయాలి. నింపిన అప్లికేషన్ ఫారం, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఇతర డిగ్రీ టెక్నికల్ సర్టిఫికేట్స్ ఉంటే, రెసిడెన్స్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్, 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఇతర టెక్నికల్ సర్టిఫికేట్స్ ఉంటే అన్నీ సరిగ్గా జతచేసి సరైన అక్నాలెడ్జ్మెంట్తో పంపండి. చివరి తేదీ మే 15. అస్సలు ఆలస్యం చేయకండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైతే వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఎంపిక ప్రక్రియ. అప్లై చేశాక ఏపీసీఐడి హోమ్ గార్డ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ స్క్రూటినీ. మీ అప్లికేషన్ను చెక్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను వెరిఫై చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఎత్తు కొలుస్తారు. ముందు చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. స్కిల్ టెస్ట్. ఇది చాలా ముఖ్యం. కంప్యూటర్ టెస్ట్. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ వంటివి టెస్ట్ చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్. ప్రాక్టికల్గా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. గుర్తుంచుకోండి, సెలక్షన్ ప్రాసెస్లో సిఐడి వారిదే ఫైనల్ నిర్ణయం. ఈ టెస్టులకు వెళ్లడానికి టీఏ లేదా డిఏ ఇవ్వరు. ముఖ్యమైన తేదీలు. మళ్ళీ ఒకసారి ముఖ్యమైన తేదీలు గుర్తుచేసుకుందాం. డెడ్లైన్ మిస్ అవ్వకండి. అప్లికేషన్ స్టార్ట్ మే 1, 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ మే 15, 2025. పిఎంటి లేదా స్కిల్ టెస్ట్ తేదీలు తరువాత ప్రకటిస్తారు. ఈ తేదీలను మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. లేదంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీకు ఈ ఏపీసీఐడి హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే వెంటనే క్రింద కామెంట్స్లో అడగండి. మేము వీలైనంతవరకు సమాధానం ఇస్తాము. మీలో ఎంతమంది ఈ జాబ్కి సీరియస్గా అప్లై చేద్దాం అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందా? చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఏపీసీఐడి హోమ్ గార్డ్ నోటిఫికేషన్ 2025 పూర్తి సమాచారం. 28 పోస్టులే అయినా అర్హత ఉంటే ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా టెక్నికల్ స్కిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి. మర్చిపోకండి, చివరి తేదీ మే 15, 2025. వెంటనే అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మరియు అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ముఖ్యంగా జాబ్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో పంపించండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో లేటెస్ట్ జాబ్ అప్డేట్తో త్వరలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.